లక్ష్మీపార్వతి కూడా అంటుంది మహిళలను మోసం చేశాడు, నమ్మొద్దు అసలు చంద్రబాబు నాయుడిని, మీరు ఎందుకు నమ్ముతున్నారు, నా వెనకాల రండి, వైసీపీలో రండి అన్నట్టుగా మాట్లాడుతుంది కదా. నిజంగానే మహిళలందరూ వైసీపీకి వెళ్తారంటారు? అసలు అసలు సిగ్గుసరం లేదండి ఆ మాట్లాడే లక్ష్మీ పార్వతి కూడా. మహిళలు ఎలా వెళ్తారండి? ఏ మొహాలు పెట్టుకుని వెళ్తారండి? ఏం చేశాడండి మహిళల కోసం? ఆయన ఏమన్నా ఒకటి చేశాడా? ఒక్క మంచి పని చేశాడా? ఇప్పుడు బిడ్డలు పాడేవారంటే తల్లులే కదండి బాధపడతారు. ఏ విధంగా చూసుకున్నా కానీ చదువులు నాశనం అయిపోయినాయి, పిల్లలు నాశనం అయిపోయారు, ఆంధ్ర కంపెనీలు పోయినాయి, వచ్చే కంపెనీలు ఏమన్నా ఉన్నా కూడా వాటికి కూడా రాకుండా చేసావు, నీ వల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి ఉన్నాయి కూడాను. ఎవరు కోరుకోరండి అట్లాగూ. అందరూ మంచిగా జాబులు చేసుకోవాలి, బాగా చదువుకోవాలి అని ఇలాంటివే కోరుకుంటారు తప్పించి అదైతే చాలా రాంగ్ అండి వాళ్ళు మాట్లాడటం. మేమైతే ఖండిస్తున్నాం ఆ విషయంలో. ఏ కంపెనీలు రావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాతేనండి ఎవరైనా సరే. అంటే ఇక్కడ ఇంకో మాట లక్ష్మీపార్వతి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది, చంద్రబాబు నాయుడు వెనక వెళ్ళే వాళ్ళందరూ ఏదైతే ఓ పక్క ఎన్టీ రామారావు అభిమానులు పార్టీ నాయకులు అని చెప్పుకుంటారు, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు వెనక వెళ్తే వాళ్ళందరూ ఎన్టీఆర్ వెన్నుపోటు పరిస్థితి నాయకులే అవుతారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పరిస్థితి ఇంకో పార్టీ పెట్టాడు, ఈ పార్టీని చీల్చాడు, ఆయన దగ్గర లేకుండా చేశాడు, క్షోభ పెట్టాడు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే ఎన్టీ రామారావు గారి పార్టీని తీసుకొచ్చాడా, లేకపోతే ప్రజల కార్యకర్తల మేరకే తీసుకొచ్చి చేసాడు అంటారు? లేదండి, లేదు. అది అన్నీ అదే ఒక అనకూడదు. మాట్లాడే అర్హత కూడా లేని మనిషి ఆ మనిషి. అసలు ఎన్ని పోట్లు పొడిచిన ఆవిడ ఆ వంశానికి ఎన్ని పోట్లు పొడిచిందండి, పార్టీకి ఎన్ని పోట్లు పొడిచిందండి. సిగ్గుసారం లేకుండా మళ్ళీ వెళ్ళి ఆడ దగ్గర వైసీపీ పార్టీలో కూర్చుందండి. అసలు అభిమానుల మాట ఎత్తటానికి కూడా అర్హత లేని మనిషి అండి ఆ లక్ష్మీపార్వతి అనేది. అభిమానుల గురించి మాట్లాడటానికి అసలు నువ్వెవరవే, నీకేం సంబంధం? ఆయనకి విగ్రహం అండి, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అనండి, ఆయన అభిమానులు చాలండి పెట్టడానికి. దానికి గవర్నమెంట్ సొమ్ము అవసరం లేదు, లేకపోతే ప్రజల సొమ్ము తీసుకుని వచ్చి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలంటే. అసలు ఇదెవరండి చెప్పడానికి, ఆ సలహాలు చెప్పడానికి? అదేదో మామూలుగా పోనీ అది కూడా ఇదిగో నేను ఇంత షేర్ వేస్తున్నాను, ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టండి అంటే ఏదో రాణిస్తాం అంతవరకే తప్పించి నువ్వు అసలు ఆ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి కూడా ఎందుకు పనికిరాని దానివి. ఆయన జీవితాన్ని నాశనం చేసిందే నువ్వు, ఆవిడే అంత అల్లరి చేసి బజార్ని పెట్టింది ఆవిడే. అది పార్టీని ఎక్కడ నాశనం చేస్తుందోనని ఆ లాస్ట్ మినిట్లో అభిమానులు అవనియండి, కార్యకర్తలు అవనియండి, ఇంకొకళ్ళు అవనియండి, ఆ పార్టీని నిలబెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది కూడా అప్పుడు ఆయన దాన్ని నిలబెట్టాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నిలబడిందండి. అంటే ఇన్ని సంవత్సరాలు నిలబడిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారికే ఇవ్వాలి మనం ఆ క్రెడిట్ అంతా కూడా. అంటే ఇక్కడ మోసం చేస్తాడు, ప్రతిసారి మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారు అలవాటే, మీరు ఎందుకు నమ్ముతున్నారని ఆయన వెనక పోవద్దు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే ఆయన మోసం చేస్తాడు. అసలు ఇదెవరండి చెప్పడానికి? దోచుకోవడానికి విగ్రహాలు పెడుతున్నాడు, రాజకీయం చేస్తున్నాడు, విగ్రహ రాజకీయం చేస్తున్నాడు. ఊరికి ఒక విగ్రహం పెట్టించింది కదా, మరి ఊరికి ఒక విగ్రహం పెట్టారండి మహామేతవి. మరి ఎన్ని దోచుకున్నారు, ఎన్ని దాచుకున్నారండి వీళ్ళు. ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో కూడా రోడ్డుకు ఒకటి, ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి, ఎక్కడ చూసినా విగ్రహాలేనండి. ఇక రాజశేఖర రెడ్డి విగ్రహాలు. ఆ రోజు నాన్నగారి విగ్రహం ఎక్కడన్నా ఉన్నా కూడా పడగొట్టారు, ఇరక్కొట్టారు, మెళ్ళ చేతులు కాళ్ళు అట్లా తీశారు. ఈ రోజు ఎందుకు ముట్టుకోవట్లేదండి కూటమి ప్రభుత్వం? తీసేయచ్చు కదండి. మేము కోరుకుంటున్నాం, ఎన్టీఆర్ అభిమానిగా మేము కోరుకుంటున్నాం, అవి ఉండటానికి వీలు లేదు, తీసేయండి. ఆంధ్రాలో ఎక్కడ కనపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం జనాలకు మంచి చేయలే, రౌడీజం చేశారు తండ్రి కొడుకులు కూడా. వాళ్ళు మనకు మంచి చేసింది ఏమి లేదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలండి మన అలా చేసినప్పుడు? అదైతే తప్పండి. అలాగే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలన్న అర్హత అయితే ఈవిడికి లేదండి. ఈవిడ ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిందేమోనండి. 50 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఎన్టీఆర్ గారి అభిమానులు. ఈ రోజుకి కూడా మా ఫోన్లో ఎక్కడ చూడండి ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ గారు పొద్దున్నే లేచి దేవుడిని చూడవు, ఈయనే చూస్తాం మేము. దాన్ని ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదమ్మా. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీ టైం వేస్ట్ చేసుకోక వెళ్ళి జగన్ గారి భజన చేసుకో. అలాగే ఎవరు ఎంత తిండికి లేకపోయినా సావనన్నా చేస్తాడు కానండి ఎవడు కూడా ఆ వైసీపీ పార్టీలో చేరడండి. అందులో ఉన్న వాళ్ళే ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. అంటే గవర్నమెంట్ సొమ్ము ఎందుకు వేస్ట్ చేస్తారు, అదేదో మెడికల్ కాలేజ్ కట్టొచ్చు కానీ మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలు కడతారండి. గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ ఏం లేదండి. ఇది ఆయన అభిమానులు వేసుకునేవి ఉంటాయి, ఇంకా బోల్డ్ సందాలు కూడా వస్తాయండి. అన్నగారి బొమ్మ అంటే మాటలు కాదండి. ఎన్ఆర్ఐలు ఉన్నారు బోల్డ్ మంది, బోల్డ్ వస్తాయి. ఆయనకే సరిపోతాయండి మన గవర్నమెంట్ సొమ్ము వాడాలి. దోచుకుంటారా మరి చంద్రబాబు నాయుడు? దాచుకోవడం లేదండి. ఇదని చెప్పేది అదే. వాళ్ళకి దాచుకోవడం అలవాటు కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళకి అవన్నీ అలవాటు అండి, ఆ చేసేవన్నీ. వీళ్ళు ఇప్పుడు దాచుకోవడానికి వెళ్ళారా అంటున్నారు. వీళ్ళు కంపెనీలు తేవడానికి వెళ్ళారు. కళ్ళు కనబడతలేదా మాట్లాడే వాళ్ళకి? సిగ్గుసారం ఉండాలి మొండా నువ్వు కూర్చుని అలా మాట్లాడటానికి కూడా మీడియా ముందు. మేడం గారు చెప్పండి, అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, దళితుల మీద దాడులు ఎక్కువని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు, ఈ గవర్నమెంట్ హత్యలు చేస్తుంది, హత్యారాజు గారు ప్రోత్సహిస్తుందని చెప్పి మాట. నిజంగానే నిన్న చచ్చిపోయిన వ్యక్తి వ్యవహారంలో
గవర్నమెంట్ పాత్ర ఉందంటారా లేదా పోలీసులు వైఫల్యం అంటారా? అది పోలీసులు వైఫల్యం కాదు, గవర్నమెంట్ పాత్ర కాదండి, వైసీపీ పాత్ర అండి. వైసీపీ వాళ్ళే చేశారండి ఇదంతా. కావాలని చెప్పి అక్కడ బీసీలు ఉంటే వాళ్ళని అక్కడ తొక్కేయాలి, వాళ్ళు ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి సపోర్ట్గా ఉంటున్నారని చెప్పి వాళ్ళని చంపేయాలని చెప్పేసి ఇద్దరు చేశారండి. ఇప్పటికి అదంతా ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ లేదు అని జనాలకు చూపించడం కోసం చేస్తున్నారండి. ఇది చేసేదంతా వైసీపీయేనండి. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, అందరికీ తెలుసండి, అందరికీ అర్థమైపోయింది ఇది. అంటే వాళ్ళు ఇంకో మాట్లాడుతున్నారు. గతంలో డీజీపీని కలవంటే కలవనిచ్చేవాడు కాదు, ఇప్పుడు కూడా మమ్మల్ని కలవనివ్వట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు డీజీపీ ఎందుకు పనికిరాడు, లాండ్ ఆర్డర్ లేదు, లాండ్ ఆర్డర్ ఆయన చేతిలో లేదు, అంత లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మరి వాళ్ళు ఏం రాజ్యాంగం నడిపారని పేకలు కోసారు, హత్యలు చేశారండి. అట్లా అనుకుంటే చెప్పండి, మరి వాళ్ళు అప్పుడే వైసీపీ రాజ్యం నడిచిందా? వాళ్ళు ఇష్టమైనట్టుగా ఏమీ లేని వాళ్ళని కూడా గోళ్ళ దూకి అరెస్ట్ చేసి అంత హంగామా సృష్టించారే. మరి అప్పుడు ఇప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ లేదంటావేంటి? ఆయన పని చేయడు, వీళ్ళు పని చేయరు, అంతా లోకేష్ గారి చేతిలో ఉంది అంటే ఆల్రెడీ నువ్వు అవన్నీ చేసున్నావు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కూడా అలా మాట్లాడగలుగుతున్నావు. అలా చేసే వాళ్ళకే అలా అలవాటు అండి. ఇది అలా అదంతా ఒట్టి మాటలండి. లా అండ్ ఆర్డర్ అది అన్నీ బాగున్నాయి, అంత బాగుంది, ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే ఇది ఇలాంటివి వీళ్ళే చేస్తున్నారండి. ఆ రపా అని చెప్పేసి ఆ కుర్రాళ్ళని ఎక్కబోసి వాళ్ళకి తాగుళ్ళు అవి అలవాట్లు చేసి ఆ గంజాయి బ్యాచ్ ఇంకా కొంత ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇలాంటివి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే ఇక్కడ ఇటు లోకేష్ గారు దళిత ద్రోహి అంటే కదా, రాష్ట్రంలో జరుగుతున్న హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడంట కదా. ఆయన ఎవరికి ద్రోహి కాదు, ఎవరికి న్యాయం చేసే అందరినీ సమానంగా చూసే మనిషి అండి. లోకేష్ బాబు గురించి అనుకోవటం చాలా పాపం కూడా వాళ్ళకి. అది ఆయన రాత్రి పగలు అని లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ ఎండాకాలం వానాకాలం అని చలి అని లేకుండా దేశాలు తిరిగి కంపెనీలు తీసుకురావడానికి నానా కష్టపడుతూ ఉంటే వీళ్ళు మాట్లాడటానికి అసలు అది నోరా తాటి పెట్టండి అర్థం కావట్లేదు. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని డబ్బులు వేస్ట్ చేశారండి, ఎన్ని రకాలుగా చేశారండి వాళ్ళు. అవన్నీ వేల కోట్లు కనిపించలేదా? ఈరోజు ఎక్కడ డబ్బులు అయిపోతున్నాయి, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని వాగటానికి సిగ్గుసారం లేదా? ప్రెస్ మీట్లు దావోస్లో పర్యటన చేస్తున్నారు, మళ్ళీ దాచుకోవడానికి వెళ్ళారని చెప్పి వైసీపీ నాయకులు మళ్ళీ పదే మాట్లాడుతున్నారు. గతంలో చూసుకుంటే 2,60,000 కోట్లు తీసుకొచ్చారు. ఈసారి ఎంత రావచ్చని మీరు ఆశపడతారు? అదేవిధంగా ఈరోజు యుఏఈతో మళ్ళీ ఒక ఒప్పందం చేస్తుంది, లాజిస్టిక్ హబ్గా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే అట్లా అందరితో పరిచయాలు చేసుకుని అందరితో మాట్లాడి ఇంత అని కాదు ఎంతో కొంత రాష్ట్రానికి తీసుకురాగలరు అనే నమ్మకం అయితే మాకుందండి. ఏవో కొన్ని కంపెనీలన్నా వస్తాయి, అంతమందిలో ఎవరో ఒకరినైనా ఒప్పించగలిగి తీసుకురాగలుగుతారండి. అది మనకి అది చాలా మంచిది కూడా కదా, యూత్కి ఉద్యోగాలు వస్తాయి కదా. దానివల్ల దాచుకోవడం అనే మాట మీరు ఇప్పుడు అంటున్నారు కదా. దాచుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి పొట్టకతో పెట్టిన విద్య. ఇది ఆల్రెడీ అప్పుడు కూడా ప్రత్యేక విమానం వేసుకుని ఇక్కడికని అక్కడికి తిరిగాడండి. మీకు గుర్తుందో లేదో, దిగి ఆ మధ్యలో ఎక్కడో దిగి వేరే దేశంలో ఆ డబ్బులు ఏవో దాచుకుని ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకో దేశానికి కూతురుల దగ్గరికి వెళ్ళారు. మరంటే ఆల్రెడీ వాళ్ళు చేశారు కాబట్టి అందరూ అలాగే ఉంటారని చెప్పేసి పిచ్చివాగుడు వాగటం అండి. అంటే ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్తో ఏదైతే మోడీ గారితో నేను యుఏఈ ఏదైతే ఉన్నాడో ఆయన అబ్దుల్లా గారు వచ్చి ఆయన వెళ్ళాడు, ఆయన ఎంఓయూ చేసుకుని వెళ్ళాడు. అదేవిధంగా అక్కడన్నా మన చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూ చేసుకోవడం రెండు సైమిల్టేనియస్గా జరగడానికి ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ సంతోషమే కదండి, ఇక్కడ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి కదా. మనకి మన సంక్రాంతి సంబరాలు జరిగిన వ్యవహారం చూసుకుంటే మహిళలకి ఇచ్చిన ఫ్రీ బస్ మూలన ఆర్టీసీ నష్టపోయిందని చెప్పి మహిళల మీద మళ్ళీ దోచే ప్రయత్నం వైసీపీ నాయకులు మాట్లాడుతుంది. ఎలా చూడుతుంటారు? నిజంగా నష్టపోయిందా లేకపోతే లాభాలు ఆర్జించిందా? గవర్నమెంట్ అన్నా ఆల్రెడీ గత దానికంటే ఈసారి లాభాలు వచ్చినాయని గవర్నమెంట్ చెప్తుంది. ఏది నిజం అంటారు? అంటే ఇప్పుడు ప్రత్యేకించి వచ్చిన నష్టం అయితే ఏం లేదండి. ఆర్టీసీ ఎప్పటి నుంచో దివాల్లో ఉంది కాబట్టి కాదు, ఇప్పుడు ఆయన జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి ఆర్టీసీ దివాల్లో ఉందని చెప్పి వాళ్ళందరినీ ప్రైవేట్ గవర్నమెంట్ చేశాడు కదండి. ఇప్పుడు మళ్ళీ ఆ మాటలు మాట్లాడడానికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టినంత మాత్రాన లాస్ వచ్చేసేది లేదు, లాభం వచ్చేసేది లేదండి. ఆర్టీసీ అనేది ఎప్పుడు ఒకే రకంగా నడుస్తాం. ఎందుకంటే అండి ఇప్పుడు లేడీస్కి లేకపోవచ్చండి, జెంట్స్ అందరూ తిరుగుతున్నారు కదా. రేట్లు ఏమైనా పెంచాడా ఆయన? ఏమి లేదు కదా, బాగానే ఉందండి. ఆర్టీసీ మట్టుకు బాగానే ఉంది, బాగానే నడిపిస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టినా కూడా దానికేం ఇబ్బంది అయితే లేదు. దానివల్ల మనం ఆంధ్ర లాస్ అయిపోయేది కూడా ఏమీ లేదు. వీళ్ళందరూ ఏదో తెలిసి తెలియక ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి వాగులు వాగుతున్నారండి. అవి అంటే ఇంకో రకంగా చూస్తుంటే ఒక పక్క డ్వాక్రా మహిళలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క ఏదైతే గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చట్లేదు, మహిళలను మోసం చేస్తూ ఉన్నాడు.
మా గవర్నమెంట్లో మహిళలకు పెద్దపీట వేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిజంగానే మహిళలకు పెద్దపీట ఆ గవర్నమెంట్ నడిచి ఈ గవర్నమెంట్ తగ్గిపోయిందంటారా? డ్వాక్రా మహిళలు కూడా మళ్ళీ మోసం చేసి వడ్డీ రూపాయలు కూడా ఇవ్వకుండా ఒక పథకానికి కూడా డబ్బులు రావట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవి లేదండి, లేదు. జగన్ గవర్నమెంట్లోనే మహిళలకు అనేది అసలు ఏది చేయలేదండి, ఒక్కడు కూడా చేయలేదండి. అక్కడ ఒకటి చేసినట్టు కూడా ఆయన ఏ పేపర్లో చూడండి, ఏ న్యూస్లో ఉన్న వచ్చిందేమో చూడండి. మహిళలకి పెద్దపీట వేసింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత అదే దాన్ని నడిపించుకుంటూ వచ్చి మళ్ళీ ఈ డ్వాక్రా గ్రూపులు అనేవి పెట్టి మహిళలకి ఆటోలని బాళ్ళని అవని ఇవని బిజినెస్లని పెట్టించింది చంద్రబాబు నాయుడు గారండి. ఆయన చేశాడు కానీ అండి మహిళలకి. ఆయన ఏం చేశాడండి? జగన్ గవర్నమెంట్లో ఏదైనా ఒకటి చేశారని చూపించండి పోనీ. ఏం చేశాడండి? మహిళలకి ఏమీ చేయలేదండి ఆయన. మహిళలకు కాదు, కనీసం యూత్ కూడా ఏదైనా ఒక జాబులన్నా తీసుకురాగలిగాడా అండి? అది కూడా లేదు కదా. ఎవరికన్నా ఒక కంపెనీ కానీ ఒక జాబ్ కానీ తీసుకురా. ఆయనల్లా ఆంధ్రాకి తీసుకొచ్చింది ఏంటంటే అండి గంజాయి, ఆ పిచ్చి మందు, ఇలాంటివి. దానివల్ల ఇంకా యూత్ నాశనం అయిపోయారు. కానీ మీరే సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రగ్స్ తీసుకొచ్చి డంప్ చేశారండి కదా రాష్ట్రం మీద. ఆ డ్రంపులు కూడా వీళ్ళే చేసి ఉంటారండి. ఆల్రెడీ వాళ్ళు ఆ బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి అవే డ్రంపులు అవనండి, ఇంకోటి అవనండి, వాళ్ళు పెట్టినయే వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు అని నిరూపించడానికి ఇలాంటివన్నీ కూడా ఈ పేటీఎం బ్యాచ్ చేస్తూ ఉందండి.